ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన శరీరములో నరాల వ్యవస్థ ఒక అద్భుతమైన పనితీరుని అందిస్తూ ఉంటుందన్నమాట. మనకు కూడా చూడండి, ఎక్కడెక్కడి నుంచో కాస్త కేబుల్స్ ద్వారా మరి ఇంటర్నెట్ కానీ, అట్లాగే టెలిఫోన్ సంబంధమైనవి కానీ, మరి ఇట్లాంటివన్నీ వస్తుంటాయి కదా. అవన్నీ కేబుల్స్ ఎట్లా సంకేతాలను మోసుకొస్తుంటాయో ప్రసారం చేయటానికి, మన శరీరంలో అలాంటి కేబుల్స్ లాంటివి అనుకోండి నరాలు. ఈ నరాలన్నిటిలోకెల్లా అతిపెద్ద నర్వ్ శరీరంలో వాగస్ నర్వ్. ఇది ఎక్కడి నుంచి ఎక్కడ కనెక్ట్ అయి ఉంటుంది అంటే, ఇది మెదడులో ఉత్పత్తి అయ్యే సమాచారాన్ని, సంకేతాలని నరాల ద్వారా ప్రేగులకి తీసుకెళ్ళటానికి ఉపయోగపడే నర్వే వాగస్ నర్వ్. మనకి ఎంత అద్భుతం అంటే, మన మెదడులో 10,000 కోట్ల నాడీ కణాలు ఉంటాయి. నర్వ్ సెల్స్ 10,000 కోట్లు సుమారుగా ఉంటాయట. కానీ పొట్టా ప్రేగులు ఎంత ఉంటాయో తెలుసండి, 50 కోట్ల కణాలు ఉంటాయట. అంటే ఇతర భాగాల్లో కంటే కూడా మరి మెదడులో ఎక్కువ ఉంటే, మెదడు తర్వాత ఇతర భాగాల్లో చూస్తే పొట్టా ప్రేగుల్లో నాడీ కణాలు 50 కోట్లట. మరి పొట్టకి ఈ మెదడుకి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. దీనికి లింక్ అంతా కూడా ఈ వాగస్ నర్వ్ ద్వారానే ఉంటుంది. ఈ వాగస్ నర్వ్ ఆరోగ్యకరంగా ఉంటే పొట్టా ప్రేగుల నుంచి మెదడు, మెదడు నుంచి పొట్టా ప్రేగులు అనుసంధానమై ఈ రెండు కనెక్ట్ అయి చక్కగా సవ్యంగా పనిచేసుకునే మీడియేటర్ లాగా ఇది బాగా పనిచేస్తుంది అనమాట. ఈ రెండిటికి ఒక్కోసారి మీకు ఆందోళన ఎక్కువ ఉంది, బాగా భయపడుతున్నారు, అలాంటప్పుడు చూడండి కొద్దిగా మోషన్స్ అవుతూ ఉంటాయి, యూరిన్ కూడా మాటికి వచ్చినట్టు ఉంటుంది. ఒక్కోసారి కొద్దిగా స్ట్రెస్, టెన్షన్ గురవుతున్నారు, అలాంటప్పుడు చూడండి ప్రేగుల్లో కదలికలు తగ్గిపోతాయి, మోషన్ కూడా రాదు, రోజు వచ్చే సమయానికి కూడా రాదు. మైండ్ బాగోపోతే, మనసు బాగోలేదు, మీకు ఆకలి అవ్వదు. అంటే ఇక్కడ బాగోపోతే ఇక్కడ తేడా ఉండటం అనేది మనకు తెలుసు. మరి ఇక్కడ బాగోపోతే ఇక్కడ కూడా బాగోదు. ఇది ఇప్పుడు పరిశోధనల ద్వారా రుజువు చేస్తున్న వాస్తవాలు అన్నమాట. అందుకని మనం పొట్టా ప్రేగులకు పెట్టే ఆహారము ద్వారా అక్కడ నాడీ కణాల యొక్క స్పందన పట్టి ఈ వాగస్ నర్వ్ ఆ సమాచారాన్ని, అక్కడ ఇబ్బందినంతా కూడా మెదడుకు చేరవేస్తుందరా. మెదడులో మనకి ఏమైనా ఒత్తిడి, ఆందోళన, భయము, టెన్షను, కంగారు, ఇరిటేషన్స్ ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, అక్కడ రిలీజ్ అయ్యే కెమికల్స్ ద్వారా, ఈ వాగస్ నర్వ్ ద్వారా ఇవన్నీ కూడా ప్రేగుల మీద ఆ చెడ్డ ప్రభావాన్ని చూపుతాయి. అందుకని దీనికి ఒక మంచి అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ సమాచారాన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ ద్వారా అలా తీసుకెళ్లేది ఆ వాగస్ నర్వ్. ఆ వాగస్ నర్వ్ ఇరిటేట్ కాకుండా హెల్దీగా పనిచేయాలి అంటే, మనం తీసుకునే ఆహారాన్ని బట్టి, పొట్టా ప్రేగుల్లో పెట్టేదాన్ని బట్టి మీ మానసిక స్థితి, పొట్టా ప్రేగుల్లో మీకు మంచి ఆహారం పెట్టారనుకోండి, దీని ద్వారా ఈ వాగస్ నర్వ్ తీసుకెళ్ళే సమాచారాన్ని బట్టి ఇక్కడ ఇరిటేషన్ లేకుండా మంచిగా ఉంటే ఇది హాయిగా ఉండటము. ఇక్కడ తేడా పెడితే ఈ మానసిక స్థితి డిస్టర్బ్ అవ్వటం అనేది క్లియర్గా ఉంది అని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఈ ప్రేగుల్లో నుంచి సమాచారాన్ని మోసుకెళ్ళే వాగస్ నర్వ్ ఇరిటేట్ కాకుండా ఉండాలంటే ప్రేగుల వాతావరణం హెల్దీగా ఉండాలి. పొట్టా ప్రేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాలు బాగా ఎక్కువ మొత్తంలో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియాలు మీకు తక్కువ ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు పొట్టా ప్రేగుల్లో ఉండే నాడీ కణాలే 50 కోట్ల కణాలన్నీ కూడా హెల్దీగా ఉంటాయి, వాటిని ఇరిటేట్ కాకుండా చేస్తాయి. ఇవి ఇరిటేట్ కాకపోతే ఇక్కడి నుంచి న్యూరో ట్రాన్స్మిటర్స్ వాగస్ నర్వ్ ద్వారా బ్రెయిన్కి మంచిగా మోసుకెడుతుంటాయి. అదే మీకు ప్రేగుల్లో చెడ్డ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, పొట్టా ప్రేగులు ఉండి 50 కోట్ల నాడీ కణాలు కూడా ఇరిటేషన్కి గురైనవి అనుకోండి, వాగస్ నర్వ్ ద్వారా ఇరిటేషనే బ్రెయిన్కి వెళుతుందట. అందుకని ఇక్కడి నుంచి వచ్చేదాన్ని బట్టే మీరు హ్యాపీగా, సంతోషంగా ఉండటమా, మీరు ఇరిటేట్గా, మీరు కాస్త స్ట్రెస్, టెన్షన్ ఫీల్ అవ్వటమా, లేకపోతే ఏదో దుడుకుగా అట్లా ఉండటమా, ఈ రకమైన స్థితి, ఆందోళనతో ఎక్కువ గురవటం అనేది ఆధారపడి ఉంటుందట. పొట్టా ప్రేగులకు మనం అందించే ఆహారాన్ని బట్టి మన మానసిక ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుందని రుజువు అవుతున్నది. కాబట్టి మరి ఇక్కడి నుంచైనా కాస్త మనం ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలని బాగా పెంచి, బాగా ఉపయోగపడే కొంచెం హ్యాపీ హార్మోన్స్ని పొట్టా ప్రేగుల్లో రిలీజ్ చేసే మంచి ఆహారాలు తినగలిగితే చాలా బాగుంటుంది. అలాంటివి ముఖ్యంగా వాగస్ నర్వ్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడేవి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్. ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి నర్వ్ కణాలకి, వాగస్ నర్వ్కి కూడా. అందుకని
పొట్టా ప్రేగుల్లో ఉండే 50 కోట్ల నాడీ కణాలకి బాగా ఉపయోగపడే ఇది. అలాగే ఈ ఒమేగా 3 ఫ్యాట్ బాగా ఎక్కువ ఉండే ఆహారాల్లో చియా సీడ్స్, ఇది దాని తర్వాత స్థానం అవిసె గింజలు, దాని తర్వాత స్థానం వాల్నట్స్. అందుకని ఇట్లాంటి బాదం పప్పులు 4వ స్థానం అనుకోండి. ఇలాంటి వాటిని రోజు నానపెట్టి మీరు ఎక్కువ తిన్నారనుకోండి, వీటన్నిటిలోకెల్లా చియా సీడ్స్ నెంబర్ 1 అని చెప్పొచ్చు. ఒమేగా ఫ్యాట్లో 100 గ్రాముల్లో 18 గ్రాములు ఉంటుంది. వీటితో పాటు ఫైబర్ 32% పైన చియా సీడ్స్లో ఉంటుందన్నమాట. ఈ ఫైబర్ ఎక్కువ ఉంటే ఫైబర్ని డైజెషన్ చేసే క్రమంలో గుడ్ బ్యాక్టీరియాలు ఇవన్నీ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ వీటన్నిటిని రిలీజ్ చేస్తుంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా న్యూరో ట్రాన్స్మిటర్స్కి బాగా ఉపయోగపడుతుంటాయి. అందుకని ఫైబర్ ఎక్కువ కావాలి, ఒమేగా 3 ఫ్యాట్ ఎక్కువ కావాలి గుడ్ బ్యాక్టీరియాలు పెరగటానికి. అలాగే వీటితో పాటు హై ఫైబర్ ఉండే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్, అన్పాలిష్డ్ ధాన్యాలు, రవ్వల పిండిలు ఇట్లాంటివి మీరు వాడుకుంటూ, మెయిన్గా పెరుగు తోడిన తర్వాత ఒక 2-3 గంటలు బయట ఉంటే గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి. మరి ఇట్లాంటివి ఎక్కువగా బాగా ఉపయోగపడతాయి. అందుకని ఎప్పుడైనా లక్ష్మీ చారని పూర్వం రోజుల్లో గంజి నిల్వ చేసి తీసుకునేవారు. అలాంటి ఇవన్నీ గుడ్ బ్యాక్టీరియాలను పెంచి వేగస్ నర్వ్ ఆరోగ్యంగా ఉండటానికి, ప్రేగుల వాతావరణం హెల్దీగా ఉండటానికి, నాడీ కణాలను ఆరోగ్యకరంగా మార్చుకోవటానికి ఇవన్నీ ఆహారాలు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి కొద్దిగా ఇట్లాంటి మంచి ఆహారాలు తింటూ, నూనెలో దేవినవి, నిలవ పచ్చళ్ళు, బాగా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్స్ ఇట్లాంటివన్నీ బ్యాడ్ బ్యాక్టీరియాలను పెంచి వేగస్ నర్వ్ని ఇరిటేట్ చేస్తూ మానసిక స్థితి కాస్త డిస్టర్బ్ అయ్యేటట్టు చేస్తాయి. కాబట్టి అలాంటి వాటిని ఏదైనా అకేషన్కి తిన్నా తప్పులేదు, కానీ రెగ్యులర్గా అలాంటి వాటిని మానేసి ఇలాంటి మంచి ఆహారాలు తింటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.